ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే ప్రతి రైతుని ఆదుకునే ఒక దశలో 20,000 రూపాయలు 3 విడతలుగా ప్రతి రైతుకి అందడం జరిగింది. మన ఊరు మన మారాల మాత్రమే తీసుకుంటే దాదాపు 951 రైతులకి దాదాపు 1,88,00,00,000 రూపాయలు అమౌంట్ మీ ఖాతాల్లోకి రైతులందరికీ పడడం జరిగింది. ఒక్కసారి చేతులెత్తండి ఎంతమందికి ఇక్కడ అన్నదాత సుఖీభవ పడిందో. అందరికి 951 ఉంది. ఈ పేరుతో అందరినీ కలిసే అవకాశం దొరికింది. ఇంకా బుక్కపట్నం మండలం తీసుకుంటే దాదాపు 6,540 మంది రైతులకి దాదాపు 12,76,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంకా మన నియోజకవర్గం మాత్రం తీసుకుంటే 44,348 మందికి దాదాపు 86.86 కోట్ల రూపాయలు ఈ అన్నదాత సుఖీభావ కింద పడడం జరిగింది. ఇంకా రాష్ట్రం తీసుకుంటే దాదాపు 46,86,000 మందికి దాదాపు 6,600 కోట్ల రూపాయలు పడడం జరిగింది. అంటే రైతులకి ఎంత మంచి ఒక ప్రభుత్వం అండగా ఉంటుందో మనకి అన్నదాత సుఖీభావ కింద మనకు తెలుస్తుంది. ఇది కేవలం ఒక్కసారి ఇచ్చే విడత మాత్రం కాదు, ప్రతి సంవత్సరం 3 విడతలుగా ప్రతి రైతు అకౌంట్ లోకి పడుతుంది. వాళ్ళ పెట్టుబడులు ఇబ్బంది పడకూడదు, రైతులు విత్తనాలు కొనుక్కోవడానికి కానీ వేరే ఏదైనా ఫర్టిలైజర్ కానీ మిగతా ఏదైనా కెమికల్స్ కొనుక్కోవడానికి కానీ వేరే ఏదైనా కూలీలు పిలుచుకోవడానికి కూడా ఇది మంచిగా ఒక హెల్ప్ అవుతుంది. అదేవిధంగా రైతులకి ఇంకా మంచి జరగాలి అని స్ప్రింక్లర్లు డ్రిప్పులు కూడా సబ్సిడీలు ప్రభుత్వం పెట్టడం జరిగింది. 29 రాష్ట్రాలు మన దేశంలో ఉంటే ఈ స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఇలాంటి టెక్నాలజీ ఇంకా కొత్తగా డ్రోన్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి కొత్త పరికరాలు ఖర్చు తగ్గించి నీటిని కరెక్ట్ గా వాడి ఎక్కువ దిగుబడి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న మార్పులు వేరే 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా డ్రిప్పులు ఈ స్ప్రింక్లర్ల మీద కూడా దాదాపు ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీ ఉంది, మిగతా వారికి 90% సబ్సిడీ ఇస్తున్నారు. మన ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నారు. ఇంకా అందరికి పెన్షన్లు వస్తున్నాయి కదా, మీ ఇళ్ళకి అట్లీస్ట్ ఇంట్లో ఒక పెద్ద ఆవిడకు కానీ పెద్ద ఆయనకు కానీ పెన్షన్ వస్తుంటుంది. అది 4,000 రూపాయలు. 3,000 పెన్షన్ ని 4,000 వచ్చి రాగానే 7,000 చేసి ఫస్ట్ లోనే 3 అరియర్లతో సహా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఉంది అంటే అది మన ప్రభుత్వమే. మిగతా ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ మన దేశంలోనే లేదు. అంటే మన ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మనం భావించవచ్చు. పెన్షన్ రూపంలో దాదాపు 2,700 కోట్లు ప్రతి నెల దాదాపు 65 లక్షల కుటుంబాలు పెన్షన్ రూపంలో తీసుకుంటున్నారు. సో మీరే ఆలోచించాలి, ఇంకా మంచి చేసే ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా మీ ఇళ్ళలో అందరికీ పిల్లలు ఉంటారు, తల్లికి వందనం పడింది కదా, ఒక్కసారి తల్లికి వందనం పడిన అమ్మలు ఒక్కసారి చేతులు ఎత్తాలి. 4 పడింది, 4 నేనైతే 6 మందికి పడింది. ఒక్క ఫ్యామిలీని కూడా చూస్తాను, 6 మంది పిల్లలకి. అంటే ప్రతి బిడ్డ కరెక్ట్ గా చదువుకోవాలి, తల్లికి మీద భారం ఉండకూడదు, తల్లి తనకు నచ్చిన చోట ప్రతి ఒక్క బిడ్డని మంచిగా చదివించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం దాదాపు 67 లక్షల పిల్లలకి దాదాపు 9,980 కోట్లు అంటే 10,000 పైచిలకు కోట్ల రూపాయలు కేవలం ఒక్క సంవత్సరంలో చదువు కోసం కేటాయించడం జరిగింది. ఇంకా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు మీకు కూడా వస్తుంటాయి కదమ్మా, ఇంటికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. ఇంకా మహిళలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ బస్సులో తిరగాలన్నా ఫ్రీగా ట్రావెల్ చేసేదానికి స్త్రీ శక్తి పథకం. మొన్ననే ఈ దివ్యాంగులకి కూడా కొత్తగా ఈ బస్సు ఫ్రీ సర్వీస్, వాళ్ళతో పాటు ఎవరైనా వెళ్తే వాళ్ళకి హాఫ్ టికెట్ తో పాటు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. సో ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలకి ఏమాత్రం లోటు లేదు. ఒక కుటుంబానికి ఈ పథకాల ద్వారా
ఈజీగా అంటే ఒక సంవత్సరానికి 1,00,000 నుంచి 1,50,000 వరకు ప్రభుత్వం నుంచి వచ్చే లాభం. దేశంలో వేరే ఏ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు నిజంగానే మనం అందరూ గర్వపడాలా. ఎలక్షన్లు వచ్చినప్పుడు మిగతా ఏదన్నా పార్టీ పనులు చెప్పినప్పుడు మన ప్రభుత్వం మన పార్టీ పని చేస్తున్నప్పుడు మన వంతు సహాయం మన వంతు పని మనం చేస్తే కార్యక్రమాలైతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏమాత్రం మనం వెనకడుగు వేయలేదు. మన అందరికీ తెలుసు, మన పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులు నింపుతాను అని చెప్పి గత ఎలక్షన్ అప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సీఎం గారు కూడా దానికి మంచిగా రెస్పాన్స్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసి 2027-29 లోపల ఇది కంప్లీట్ చేసి 193 చెరువులు నింపుతాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో అది ఏమైనా కంప్లీట్ అయింది అంటే కోస్టల్ ఆంధ్ర ఎలా ఉంటుందో మన పుట్టపర్తి నియోజకవర్గం అంతకంటే ఎక్కువ మంచి స్థానంలో ఉంటుంది.